ప్రేమించే మనసు కావాలి, ప్రేమ చూపించే మనసు కావాలి. మనిషి ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? ఒక మనిషి ఇంకొక మనిషిని ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రేమించాలి, ప్రేమగా మాట్లాడాలి, దగ్గర తీసుకొని పలకరించాలి, ప్రేమతో ఓదార్చాలి, ఏం కాదులే అని చెప్పేసి అనాలి. ప్రేమ ఆ ప్రేమించి చూడు, నువ్వు ఎంతమంది నీకు దాసోహం అవుతారు తెలుసా? ప్రేమగా మాట్లాడి చూడు, నువ్వు ఎక్కడ ఉన్నాను ఎక్కడో తెలుసా తలగా నిలబడతా ఉంటారు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఏముంది? ప్రేమించే మనసు ఉంది. కొంతమంది అంటా ఉంటారు, అరే వాళ్ళతో మాట్లాడదాం అంటే వద్దు, నోరు పెట్టాం అంతే, వాళ్ళ నోరు మూసి అది వాళ్ళ నోరు మురికి కొంట వాళ్ళతో మాట్లాడితే తెలుసా ఉన్న మైండ్ కూడా పోతారా మామ? వాళ్ళు మాట్లాడే మాటలు గుచ్చినట్టే ఉంటాయి. కొందరు మాట్లాడుతుంటే ఎట్లుంటే తెలుసా? గుచ్చినట్టే ఉంటుందా ఉండదా? మాట్లాడతారు కానీ ఆ మాటలు సూదుతో కస్స గుచ్చినట్టు ఉంటుంది. ఈ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాడు కానీ వీడి గురించి చెప్తాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు కానీ వీడు చెప్పేది ఎవరు కదా? రివర్స్ గా ఎవరి గురించి అంటాడు వాడు? ఈయన గురించి కదా. వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడరు. కానీ కొంతమందితో మాట్లాడడానికి వెళ్తా ఉంటారు, అరే అందరితో కూర్చుందాం పదా, వాళ్ళతో పలకరిద్దాం పదా, వాళ్ళతో స్నేహం చేద్దాం పదా కదా. అందరూ మాట్లాడతాం, మనసు తృప్తిగా అవుతుందా, ప్రేమగా మాట్లాడతారా అని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు. చూడండి, హల్లెలూయా. మనం ఈ రోజు ఎట్లా ఉండాలండి? ప్రేమగా మాట్లాడేటట్టు మనం ఉండాలండి, ప్రేమగా మాట్లాడేటట్టు మనం ఉండాలి కదా. ఒక రోజు ఏమైందో తెలుసా? నేను మా తమ్ముడు రాజ్ కుమార్ బేగం బజార్ ప్రాంతానికి వెళ్ళి చీకట్ల ఒక 8 అవుతుంది టైము, 7-8 అవుతుంది. 7-8 గంటల సమయంలో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ప్రేమావతిపేట నుంచి మళ్ళీ రిటర్న్ మేము ఇంటికి వస్తున్నాం. ప్రేమావతిపేట నుంచి పొద్దున్న వెళ్ళి మేము బేగం బజార్ మార్గ మధ్యంలో ఏమైనా తిందాం అనుకున్నాం కానీ ఎక్కడ కూడా మేము కదా, ఇక్కడ టిఫిన్ చేద్దాం, ఏదైనా నైట్ ఏదైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ని బట్టి మేము తీసుకోలేదు. ప్రేమావతిపేట కనుక రాగానే అక్కడ ఒక మిర్చి బండి ఉందండి. బాగా వినండి, అక్కడ ఒక మిర్చి బండి ఉంది. మిర్చి చేస్తూ ఉన్నారు, సమోసా చేస్తూ, గుడ్డు బజ్జీలు చేస్తూ ఉన్నారు. ఆ మిర్చి బండి చూడగా మేము ఇద్దరం ఒకటేసారి ఆ మిర్చి బండి మీద కన్నేసినాం. నేను అన్నా, అరే అడిగి మిర్చి తిందామని నాకు తిందామని చెప్పేసి అంటే సరే అని చెప్పేస్తారని మా తమ్ముడు. మేము దిగలి పోదాం పని చెప్పి నిర్ణయించుకున్నాం. మళ్ళీ వాడు అన్నాడు, వద్దులే అన్న పోదాంలే అని చెప్పేసి మళ్ళీ వాడన్నా, ఈ దూరం వస్తాం కదా తిందాం బాలని తిందాం బాలని చెప్పేసి బండి దగ్గరిపోయినాం. బాగా మిర్చి బండి దగ్గర ఎవరున్నో తెలుసా కదా? భార్యాభర్తలు ఆ మిర్చి బండి రన్ చేస్తున్నారు, మిర్చిలు అమ్ముకుంటున్నారు. ఆడ భార్యాభర్తలు వాళ్ళు ముసలితనంలో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. 50-60 సంవత్సరాల వృద్ధులు వాళ్ళు. భార్యాభర్త ఇద్దరే ఏం చేస్తున్నారు? ఆ మిర్చిలు అమ్ముకుంటున్నారు, ఆ బోండాలు అమ్ముకుంటున్నారు, పురుగులు అమ్ముకుంటున్నారు కదా. ఇద్దరు కలిసి ఆ వ్యాపారం చేసుకుంటున్నారు. మేము చూసినాం, ఏమమ్మా మీరు ఇద్దరే ఉన్నారు, ఎవరు లేరంటే మేము ఇద్దరమే ఉన్నాము నాయన అని చెప్పేసి అంటా ఉందాన్ని. సరే అని చెప్పేసి ఆ పురుగులేమో తీసుకున్నాం, తింటున్నప్పుడు మా తమ్ముడు అడిగాడు, నీకు కొడుకులు పిల్లలు ఎంతమ్మా అని చెప్పేసి అన్నాడు. బిడ్డలు కొడుకులు ఎంతమంది అమ్మా? మీరు చేస్తున్నారు ఏంటి? ముసలితనంలో ఉన్నారు కదా, మరి మీరు చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఆయన అంటుంది, ఎవరు లేదు నాయన, నాకు కొడుకు లేదు, బిడ్డ లేదు అని చెప్పేసి అంటే అబద్ధం చెప్తున్నావు కదా అమ్మా అని చెప్పేసి అంటే నేను అబద్ధం చెప్తున్నావు కదా, ఉండి కూడా నీ ఇంట్లో నుంచి నిన్ను వెలివేసినట్టు నిన్ను ఏపాడు మీ పిల్లలు, అందుకే ఈ మాట చెప్తున్నావు అంటే నిజం బాబు, నాకు ఎవరూ లేదు, సంతానమే లేదు మాకు అని చెప్పేసి అంట. సంతానమే లేదు మాకు, ఇప్పుడు 50-60 సంవత్సరాలు వచ్చినా కానీ మాకు సంతానమే లేదయ్యా అని చెప్పేసి, అయ్యో అట్లా మా సంతానం లేదా అని చెప్పేసి మేము అడిగినాం. అవును బాబు సంతానం లేదు, మాకు సంతానం లేదు, పైగా మేము ఈ మిర్చి బండి అమ్ముకుంటున్నాం, రోడ్డు మీద పడి మిర్చి బండి అమ్ముకుంటున్నాం అంటే ఇది మా కర్మ బాబు, మాకైతే సంతానం లేదు కానీ మా బావకు సంతానం వచ్చినటువంటి 50 లక్షల ఆస్తిని మా పిల్లలు ఏం చేసా బలవంతంగా సంతకాలు చేయించుకొని మా అందరయ్యా 75 లక్షలు మాకు వచ్చిన బలంగా మా పిల్ల బావ చేసా సంతకట్టించి కనీసం 20 లక్షలు ఇచ్చిన మొత్తం తీసుకొని ఏం చేస్తలేదు, వాళ్ళు బయటికి వెళ్ళదయ్యా అని చెప్పేసి అంట. ఈ ముసలైన కాలు మీద కాలేసి ఇంటున్నాడు, ముసలైన గట్టి ఉన్నాడు, కాలేసి గట్టి ముసలాయన పిల్లలు లేరా సంబంధం ఎత్తుంది. ఆడికి బుక్కలు చెప్పేస్తారు కదా, ఏదైనా సరే మోపిల్లలు ఏం చేస్తారు చెప్పరు, కండిషన్ ఉంటారు. ఈ ముసలి చెప్పకే అలాగే చెప్తున్నా, ఆయన ఏం చేసిండే 70 లక్షలు మోసం చేస్తే బాబు వాళ్ళ పక్షాలు చచ్చిపోయాడు, బాబు వాడు చచ్చిపోయాడు కదా,
మనిషి లేరు, నాన్న వాళ్ళు అక్కడ లేరు, పలకరించే వాళ్ళు లేరు, అక్కడ మాట్లాడే వాళ్ళు లేరు, అక్కడ రూమ్ కిరాయి తీసుకొని ప్రేమాధిపేటలో 3,000 2,000 రెంట్ కట్టుకుంటుంది. మేము అడిగినాం, అమ్మా మరి మీకేమైనా గిట్టుబాటు అవుతుందా అని చెప్పేసి అడిగినాం. ఏ గిట్టుబాటు బాబు, పెట్టుబడి కూడా మా దగ్గర డబ్బులు లేవు బాబు అని చెప్పేసి అంటాం. పెట్టుబడి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేము బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం బాబు అని చెప్పేసి అనగానే నాలో ప్రేమ స్టార్ట్ అయిపోయిందండి. హల్లెలూయా. అయ్యో పాపం అనిపించింది వాళ్ళని చూస్తే, అయ్యో పాపం అనిపించింది. అరే ఆయన బాగా ఆడుతుంది. ఆ ముసలి మళ్ళీ అంటాడు, నువ్వు గాలికి ఎందుకు చెప్తున్నావు, మన వాళ్ళ అన్ని చెప్తున్నావు. అరే ఉండు నేను అంకుల్, అరే చెప్పని అంకుల్, ఏమైంది చెప్తే ఏమైతుంది. లేదు బాబు ఎందుకు చెప్పాలి వాళ్ళని, మీరు మిషన్ తిరిగిపోయి. అరే చెప్పని అంకుల్, పాపం ఆయన మనసులో చాలా బాధ, చెప్పని అంకుల్ అని మేము అంటున్నాం. ఆయన మళ్ళీ బాగా ఏం చేస్తున్నాడు, కాళ్ళ కాలేస్తాడు, ఇప్పుడు వస్తున్నాడు, మంచి గట్టి కూడా వస్తున్నాడు. చెప్పకే అని చెప్పేసి అదే 4 ల్యాంకులు అని చెప్పేసి సరే అని చెప్పి 2 ప్లేట్లు తిన్నాం. ప్లేట్ 30 రూపాయలు, ప్లేట్ 30 రూపాయలు, 30 రూపాయలు ప్లేట్. సరే అంటే బిల్ ఎంత అయిందని చెప్పేసాను. 60 రూపాయలు బాబు అని చెప్పేసాను. సరే అని చెప్పేసి నేను 500 నోటు తీసిన, 500 నోటు తీసి అంటే తీసుకోండి చిల్లర అని చెప్పేస్తాను. కనీసం 500 గిరా కూడా కాలేదు వాళ్ళకి. అన్ని ఏం చూస్తుంది, చిల్లర ఉండే కదా అని చెప్పేసి అంటుంది, దేవులాడుతుంది కదా. 500 చిల్లర వాళ్ళు లేరా పాపం. 500 తీసుకున్నాను అంటే 500 ఇచ్చేసి అని చెప్పేస్తాను. 500 తీసుకొని ఆమె చేతిలో పెట్టేసింది. అంటే ఈ 500 నువ్వు ఉంచుకో అని చెప్పేస్తాను. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే చేతిలో కట్టిన మాట్లాడి ఆ ముసలి కళ్ళు నీళ్ళు కారుతున్నాయండి, కళ్ళకే నీళ్ళు కారు, సమ్మలు ఏడుస్తా ఉన్నాడు. నన్ను గట్టి పట్టుకుంటున్నాడు బాబు అని చెప్పేసి. 500 మాత్రమే, 500 పెట్టంగానే ఏ ఊకో గాలికి చెప్తున్నావే, మన కష్టం గాలికి చెప్తున్నా అని చెప్పేసి పులిగా మాట్లాడిన ముసలాయన ఏమైపోయింది తెలుసు, 500 పెట్టంగానే కళ్ళకే నీరు గారిపోయింది. ఏడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఆ ముసలాయన ఏడుస్తా ఉంది. బాబు షాక్ అయిపోయింది. వాళ్ళు 500 చేతులు పెట్టంగానే ఏడుస్తా. అంకుల్ మీరేం బాధపడకండి, మీరు కోల్పోయినవన్నీ నా దేవుడు కలిగి తిరిగి మన మీకు ఇవ్వబోతా ఉన్నాడు. మీరు ఏం టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొని రాండి అని చెప్పి చిన్న వీడియో కూడా ఈ రోజు చూడండి. హల్లెలూయా.